పిన్నెల్లి సోదరుల్ని ఇద్దరూ కూడా ఈరోజు కోర్టులో లొంగిపోవడం జరిగింది. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి హత్యాయుతంకి సంబంధించినటువంటి కేసు గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళేదో దేశోద్ధారకులనో, దేశాన్నేదో ఉద్ధరించేశారనో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని వెనకేసుకొస్తూనే ఉంది. ఆఖరికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు గౌరవించకుండా సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ను కూడా కించపరుస్తూ వాళ్ళ నాయకులు చేసినటువంటి ప్రసంగాలను వాళ్ళ సోషల్ మీడియా అంటే ఏదైతే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ట్విట్టర్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు ఇవి ఉంటాయో వాటి నుంచి కూడా ఏదో ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు, ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి జడ్జిమెంట్ ఇచ్చారు, టీడీపీ వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది అనేటువంటి విధంగా అంటే సుప్రీంకోర్టు భారతదేశానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కూడా ఇలా రాజకీయాలకు ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ చెప్తుందన్నమాట. అంటే కోర్టు మీద వీళ్ళకి ఎంత గౌరవం ఉందో అర్థమవుతూనే ఉంది. ఇకపోతే వాళ్ళకి సంబంధించి ఒక అధికార ప్రతినిధి ఉన్నారు, మీ అందరికీ బాగా తెలుసు, సినీ నటి శ్యామల గారు. ఆమె ఈ మధ్యన కొంచెం యాక్టివ్ కన్నా ఓవర్ యాక్టింగ్గా ఎక్కువైపోయింది. అందుకనే మాచర్లకు సంబంధించినటువంటి కోర్టులో వాళ్ళు లొంగిపోతున్నప్పుడు ఈమె కూడా అక్కడికి వెళ్ళి నేను ఆయన కలవాలి, ఆయన దేశాన్ని ఉద్ధరించేశారు, మొత్తం అంతా సమాజ సేవ చేసినటువంటి వ్యక్తిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, నేను ఆయన కలిసి వస్తాను, అంతకుముందు గెలవచ్చుగా, నిన్న మొన్నటి వరకు బయట ఉన్నారుగా, అప్పుడు గెలవలేదు, కానీ ఇప్పుడు కోర్టులో లొంగిపోయినప్పుడు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వెళ్ళి కలవాలట. అందుకనే పోలీసులు చూసి ఈ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేక అమ్మ మీకు కూడా నోటీసులు ఇస్తాను, ఇప్పటికే చాలా క్లియర్గా నిన్న ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏమని, ఇక్కడ ఎవరూ కూడా ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, గతంలో చేసినటువంటి అరాచకాలు చాలా దారుణాలు ఉన్నాయి, అందుకని ఇక్కడ 144 సెక్షన్ పెడుతున్నాము, ఎవరో కూడా అంటే ఒక 10 మంది ఇద్దరికి ముగ్గురికి మించి ఎక్కువగా గుమ్ముకూడద్దు అని. కానీ ఈవిడ మాత్రం 10 మందిని వాళ్ళ ఆయన్ని ఇంకొక 10 మందిని వేసుకొని వచ్చేసి కలవాలి అని చెప్పేసి పోలీసుల మీద వాగ్వాదానికి వేసుకున్నారు. ఆవిడ ఇంకా చూసి వాళ్ళు కూడా అమ్మ మీరు రావద్దు అని చెప్పి నిన్నే ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పాం, అయినా కూడా మీరు కలవాలనుకుంటే నిన్నే కలవచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చి ఇలాంటి అడవడి చేయటం ఏంటి అని చెప్పేసి పోలీసులు కూడా నోటీస్ ఇచ్చారు. అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందేమో అనిపించింది. లేకపోతే ఏంటి సినిమా డ్రామాలు, సినిమాల్లో చేసుకున్నారు, సినిమాల్లో యాక్టింగ్ అక్కడ వరకు, లేదా స్టేజ్ల మీద యాక్టింగ్ బాగానే చేశారు, ఇక్కడ రియల్గా వచ్చేటప్పటికి కాస్తో కోస్తో రియాలిటీలో బతకాలి కదా, ఇష్టానుసారం మాట్లాడేటువంటి పరిస్థితి, అక్కడికి వచ్చి ఏదో చేసేయాలి, ఏదో అడావడి చేయాలనేటువంటిది ఇది కాకపోతే ఏంటి, అక్కడ కూడానా కోర్టు దగ్గర కూడానా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు వెళ్ళినప్పుడు ఎలా హడావుడి చేశారో ఇక్కడ కూడా ఈయన జైలుకు వెళ్తుంటే హడావుడి చేయాలనేటువంటి ప్రయత్నం కూడా కనిపించింది. అంటే ఏం చెప్దామని, సమాజానికి ఎలాంటి వ్యక్తుల్ని సమాజానికి అందిద్దామని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుందో చాలామందికి అర్థం కావట్లేదు. ఇకపోతే ఇది సీరియస్గా తీసుకున్నటువంటి మాచర్ల పోలీసులు కూడా కొంచెం సీరియస్గానే ఆవిడకి కూడా వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇలాగే ఉంటే కనుక మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చి నోటీసులు కూడా ఇచ్చారు. మీరు అనవసరంగా మా విధులకు మీరు ఆటంకం కలిగిస్తున్నారు, మిమ్మల్ని అవసరమైతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే చప్పుడుగాక వెళ్ళిపోయింది. గతంలో కూడా చూసాం, కర్నూలుకి సంబంధించినటువంటి ఆ బస్సు యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఎవరో ఒక అబ్బాయి బండి మీద తాగి పడిపోయాడు, ఆ తాగింది కల్తీ మద్యం కాబట్టి ఆయన తాగి పడిపోయాడని చెప్పేసి ఒక ఓపెన్ స్టేట్మెంట్, ఒక మాజీ అంటే అధికారం అనుభవించినటువంటి ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నాను, ఎక్కడో గాలి మాటలు తీసుకొచ్చి మాట్లాడే ముందు వెనక అనేది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే అలాంటివి ఏమి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉండవు అనుకోండి, ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డి గారికి కానీ ముఖ్యంగా ఈవిడికి కూడా అంతే అనుకోండి, ఇంకెవరు కూడా మిగతా వాళ్ళందరూ కూడా అంతే. ఎందుకంటే ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోరు, ఏదో ఒకటి మాట్లాడేయాలి, గాలి మాటలు చెప్పేయాలి. ఆఖరికి అంబటి రాంబాబు గారు కూడా మనం చూశారుగా, మాకు అసెంబ్లీకి సంబంధించి లోపల జరిగిందా బయట జరిగిందా అనేటువంటి విషయం కూడా తెలుసుకోకుండా ఎదటి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ తప్ప, అధికార పార్టీని ఏదో ఒక విధంగా నిందలు వేయాలనే తప్ప ఇంకొకటి కనిపించదు. ఆ కల్తీ మంజుకి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కల్తీ మద్యం తాగారని చెప్పారు కదా, ఎక్కడుందమ్మా ఒకసారి మీరు చెప్పండి, ఎవరు చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఏంటని చెప్పి పోలీసులు నోటిస్తే అబ్బాయి నాకేం లేదు, పైనుంచి స్క్రిప్ట్ పంపించారు, దాని గురించి మాట్లాడాను. కారుమూరి వెంకటరెడ్డి గారు చూసారా, ఆ పరకామణికి సంబంధించినటువంటి ఎవరో ఒక ఆయన చనిపోతే అది ఆత్మహత్య అని చెప్పి ప్రెస్లో మీడియాలో అసలు పర్సనల్గా వీడియోలు పెట్టి మరి రెచ్చిపోయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని
పోలీసులు తీసుకెళ్ళి అయ్యా మీరు ఏదో ఆత్మహత్య అన్నారు, అక్కడ చూస్తే మాకు హత్యగా కనిపిస్తుంది, మీకు ఆత్మహత్యగా ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి అంటే, అబ్బాబ్బాబ్బా నాకేం తెలియదు ఏదో అన్నాను అంతే అన్న. ఇదనమాట. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కొంచెం హుందాతనాన్ని, అది కూడా అధికారం అనుభవించి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కొంచెం హుందాతనాన్ని ప్రవర్తించకపోతే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కనిపించట్లా. సోషల్ మీడియా జమానా ఎక్కువైపోవడంతో ఇంక వాళ్ళకి విలువే లేకుండా పోతుంది అన్నట్టుగా చూడాలి. ఏదేమైనా సరే పిన్నెల్ని ఇప్పటికే వాళ్ళిద్దరు సోదరులు ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికైనా అలాంటి వ్యక్తుల్ని వెనకేసం తిరగటం అనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఒక అరాచక శక్తులకి వెన్నుదన్నుగా నిలవటం అనేది చాలామంది చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తారు, ఏం చేస్తారు అనేది తెలియదు. కానీ శ్యామల గారు మాత్రం నెక్స్ట్ టైం కంపల్సరీగా ఎలక్షన్స్లో పోటీ చేసేటట్టే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆమె పర్ఫార్మెన్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఆనందం చూస్తున్నట్టే కనిపిస్తుంది. డెఫినెట్గా ఆమెకు సీటు కూడా వస్తుందేమో అన్న ఇదిలో ఆమె కూడా పనిచేస్తుంది.